సినీ ప్రపంచంలో నందమూరి మెగా కుటుంబాల పేర్లు వినగానే అభిమానుల్లో ఓ ప్రత్యేకమైన ఉత్సాహం కనిపిస్తుంది. వెండితెరపై ఈ రెండు కుటుంబాల మధ్య పోటీ ఎంత తీవ్రంగా ఉంటుందో వ్యక్తిగత జీవితంలో మాత్రం అంతే ఆప్యాయత, స్నేహం కనిపించడం టాలీవుడ్ ప్రత్యేకత. తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులకు కవలలు జన్మించడంతో మెగా ఫ్యామిలీతో పాటు సినీ ఇండస్ట్రీ మొత్తం ఆనందంలో మునిగిపోయింది. ఈ సంతోష సమయంలో నందమూరి నటసింహం బాలకృష్ణ చేసిన ప్రత్యేకమైన పని ఇప్పుడు ఫిల్మ్ నగర్ లో హాట్ టాపిక్ గా మారింది. రామ్ చరణ్, ఉపాసన దంపతులకు ఒక బాబు, ఒక పాప జన్మించడంతో మెగా కుటుంబంలో పండుగ వాతావరణం నెలకొంది. ఇప్పటికే కింకారతో మెగా కుటుంబం ఆనందంతో ఉండగా ఇప్పుడు కవలలు రావడంతో ఆనందం రెట్టింపు అయింది. చిరంజీవి కుటుంబంలో చిన్నారుల నవ్వులు మారుమోగుతుండగా అభిమానులు సోషల్ మీడియాలో శుభాకాంక్షల వర్షం కురిపిస్తున్నారు. ఈ శుభవార్త వినగానే నందమూరి బాలకృష్ణ కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. రామ్ చరణ్ ను తమ్ముడులా, కొడుకులా భావించే బాలయ్య ఈ సందర్భాన్ని చాలా స్పెషల్ గా మార్చాలని నిర్ణయించుకున్నారు. బాలయ్యకు భక్తిభావం ఎంత ఉందో అందరికీ తెలిసిందే. తిరుమల శ్రీవారిపై ఆయనకు అపారమైన విశ్వాసం. అందుకే చరణ్ కుటుంబానికి స్వామివారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ప్రత్యేకంగా శ్రీవారి దివ్యపటాన్ని, తిరుమల ప్రసాదాన్ని పంపించినట్లు సమాచారం. అంతేకాదు కవల పిల్లల కోసం బాలయ్య ప్రత్యేకంగా చేయించిన బంగారు ఆభరణాలు పంపినట్లు ఫిల్మ్ నగర్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. చిన్నారులు ఆడుకునేలా వెండితో చేసిన బొమ్మలు కూడా కానుకగా పంపారట. ఇది కేవలం బహుమతులు మాత్రమే కాదు, రెండు గొప్ప సినీ కుటుంబాల మధ్య ఉన్న బంధానికి ప్రతీకలు. భారీ ఎత్తున విదేశీ పూలతో కూడిన గుచ్చాలను పంపి తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు బాలయ్య. ఈ ఘటనతో నందమూరి మెగా అభిమానులు సోషల్ మీడియాలో ఫుల్ ఖుషి అవుతున్నారు. ఎందుకంటే తెరపై పోటీ ఉన్నా మనసులో మాత్రం ఎలాంటి దూరం లేదని మరోసారి ఈ ఘటన నిరూపించింది. టాలీవుడ్ లో ఇలాంటి అనుబంధాలు చాలా అరుదు. ఒకరి ఇంట్లో శుభకార్యం జరిగితే మరొక కుటుంబం ముందుడి శుభాకాంక్షలు చెప్పడం మన సినీ సంస్కృతికి ప్రత్యేకత. బాలకృష్ణకు రామ్ చరణ్ అంటే ప్రత్యేకమైన అభిమానం ఉందని గతంలో ఎన్నో సందర్భాల్లో చూసాం. పలు సినిమా ఈవెంట్లలో ఇద్దరు కలుసుకున్నప్పుడు బాలయ్య చరణ్ ను ఆలింగనం చేసుకోవడం, సరదాగా మాట్లాడడం అభిమానులను ఆకట్టుకుంది. అన్స్టాపబుల్ షోలో కూడా చిరంజీవి, చరణ్ల గురించి బాలయ్య ఎంతో గౌరవంగా మాట్లాడారు. బాక్సాఫీస్ వద్ద ఎన్ని రికార్డుల పోటీలు జరిగినా వ్యక్తిగతంగా మాత్రం ఒకరికొకరు ఇచ్చుకునే గౌరవం, ప్రేమ తగ్గలేదు. మెగా కుటుంబం విషయానికి వస్తే చాలా కాలంగా ఆడపిల్లలే ఎక్కువగా ఉండడంతో మెగాస్టార్ చిరంజీవి తన వారసుడు ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తున్నారనే వార్తలు తరచూ వినిపించేవి. గతంలో క్లింకారా పుట్టినప్పుడు మెగా ప్రిన్సెస్ వచ్చేసింది అంటూ చిరు ఆనందం వ్యక్తం చేశారు. ఇప్పుడు కవలల్లో ఒక బాబు కూడా ఉండడంతో మెగా వారసుడు వచ్చేశాడనే భావనతో చిరంజీవి ఆనందంలో మునిగిపోయారని తెలుస్తోంది. క్లింకారాకు తోడుగా ఇప్పుడు మరో పాప, బాబు రావడంతో మెగా కుటుంబంలో నవ్వులు, సందడి మరింత పెరిగింది. అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు, ఎడిట్స్ చేస్తూ పండగ చేసుకుంటున్నారు. మెగా ఫ్యామిలీకి వారసులు పెరిగారని, టాలీవుడ్ భవిష్యత్తు మరింత బలపడిందని కామెంట్లు చేస్తున్నారు. ఇక బాలయ్య పంపిన కానుకలు ఈ శుభ సందర్భాన్ని మరింత ప్రత్యేకంగా మార్చాయి. రెండు కుటుంబాల మధ్య ఉన్న స్నేహానికి ఇది పెద్ద ఉదాహరణగా నిలిచింది. అభిమానులు కూడా ఇదే విషయాన్ని హైలైట్ చేస్తున్నారు. తెరపై హీరోల మధ్య పోటీ ఉండొచ్చు, కానీ మనసుల్లో మాత్రం ప్రేమ, గౌరవం ఎప్పుడూ ఉంటుందని ఈ ఘటన మరోసారి నిరూపించింది. మొత్తానికి మెగా కుటుంబంలో కవలల రాకతో ఆనందం తారాస్థాయికి చేరగా బాలయ్య పంపిన కానుకలు ఆ ఆనందానికి మరింత వెలుగులు జోడించాయి. టాలీవుడ్ లో స్టార్ కుటుంబాల మధ్య ఇలాంటి ఆప్యాయతలు కొనసాగుతుండడం అభిమానులకు నిజంగా సంతోషాన్నిస్తుంది. ఇప్పుడు అందరి దృష్టి ఒకటే, ఈ చిన్నారులు భవిష్యత్తులో ఏ దారిని ఎంచుకుంటారు, మరో తరం మెగా వారసులు వెంటితెరపై మెరిసే రోజులు ఎప్పుడొస్తాయి అనే ఆసక్తి ప్రేక్షకుల్లో ఇప్పటికే మొదలైంది.